బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యానంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ కలకలం రేపుతుంది. సముద్రం నుంచి యానం మీదుగా వెళ్లే గ్యాస్ పైప్ లైన్ నుంచి లీకేజ్ జరిగి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్ని చూసి సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దాంతో ఓఎన్జీసీ గ్యాస్ సరఫరాను సముద్రంలోనే నిలిపివేసింది. యానంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ కలకలం రేపుతుంది. సముద్రం నుంచి యానం మీదుగా వెళ్లే గ్యాస్ పైప్ లైన్ నుంచి లీకేజ్ జరిగి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్ని చూసి సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దాంతో ఓఎన్జీసీ గ్యాస్ సరఫరాను సముద్రంలోనే నిలిపివేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, కేంద్రపాలితమైన యానంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ భారీగా లీక్ అయ్యింది. సరిగ్గా తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఒక్కసారిగా పైప్ లైన్ నుంచి భారీగా మంటలు ఎగసపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఊహించిన రీతిలో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పూర్తిగా ఎరుపు రంగులో మారిపోయాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన స్థానికులు ఏం జరుగుతుందో తెలియక పోలీసులు కూడా ఫోన్ చేశారు. అయితే కాసేపటి తర్వాత ఇది ఓఎన్జీసీ ఏదైతే కేజీబీసీ లో ఓఎన్జీసీ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ని పైప్ లైన్ ద్వారా యానా మీదుగా కాకినాడ జిల్లాలోని తాళరేవు మండలంలో గల ఓఎన్జీసీ ఆఫ్షోర్ ప్లాంట్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో యానం వద్ద 3వ నంబర్ సైట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అప్పటికప్పుడు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అదేవిధంగా పోలీసులు కూడా స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లాడి కృష్ణతో కూడా వీళ్ళందరితో మాట్లాడి ఓఎన్జీసీ కంపెనీ ప్రతినిధులకి ఈ గ్యాస్ లీకేజ్ వివరించడంతో అప్పటికప్పుడు ఏదైతే కేజీబీసీ లో ఉత్పత్తి జరుగుతుందో ఉత్పత్తి కేంద్రం వద్ద చమురు గ్యాస్ సరఫరా నిలిపివేశారు. అయినప్పటికీ కూడా మంటలు ప్రస్తుతం ఇప్పటికీ అదుపులోకి రాలేదు. దీంతో దాదాపు ఉదయం 10 గంటల వరకు కాస్త మంటలు కూడా మిగిలి ఉన్న గ్యాస్ ద్వారా మంటలు ఎగసిపడతాయని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రమాదం ఏమీ లేదని కూడా చెప్తున్నారు. సమీపంలో గ్రామాలు కూడా కొంతవరకు అప్రమత్తం చేసి దూర ప్రాంతాలు తరలించారు. ప్రస్తుతం అయితే దాదాపు 7 అడుగుల ఎత్తులో పైప్ లైన్ నుంచి మంటలు వ్యాపించుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.